నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు చెప్పండి మొదలు. నా పేరు ఎన్ లక్ష్మీ కామేశ్వరి. లక్ష్మి గారు, ఏంటి మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కదాన్నే మేడం. మీకు పెళ్ళి అయింది? పిల్లలు లేరు, అస్సలు లేరు. పిల్లలు పుట్టుకే లేదు. ఆయన చనిపోయారు 2019లో చనిపోయారు. తర్వాత ఆదరవు లేదు. మీ వారు ఏం చేసేవారమ్మా? ప్రైవేట్గా ఎలక్ట్రికల్ వర్క్ చేసిన లేకపోతే లేదు. మీరేం చేసేవారు? నేను పాలు అది మామూలుగా అమ్మేదాన్ని. కమిషన్ ఏదో ఇస్తారు కదా, చాలు ఇది కాదు. ఆయన పెరాలసిస్ వచ్చింది, ఆ డబ్బులు చాలుగా మా వాళ్ళని వెళ్ళి అడిగి ఎలాగో మొత్తానికి చేసి ఇప్పుడు రూపాయి లేదా తప్ప. మీకు ఎంత పెన్షన్ వస్తుంది? 2750 రూపాయలే వస్తుంది. ఈ ఇంటి రెంట్ ఎంత? 3000. మరి మిగతా 250 మా వాళ్ళు ఎవరినో అడిగి అలాగ ఏదో చిన్న పని చేసుకుని కష్టపడి ఎవరింట్లో చేసి ఎలాగో మొత్తానికి, లేకపోతే మా చుట్టాలను ఎవరినైనా అడిగిమ్మని అలా కాలక్షేపం చేస్తున్నాను. అక్కడ ఇక్కడ ఎవరో చుట్టాలు. ఇంటి ఓనర్ ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్లో ఉంటారు. ఇంత చిన్న గదికి 3000 తీసుకుంటున్నారా? అమ్మాయి వరుస అమ్మాయి టిఫిన్ అది పెడుతూ ఉంటుంది. మాతో వచ్చేస్తారేంటి? మేము చూసుకుంటాం. ఇంటి రెంట్ కూడా లేకున్నా ఆ పూటకి ఇంత అన్నం పెడతాం. ఇలాగే ఉంటుంది ఇల్లు. ఉండండి మాతో పాటు కలిసి. మాతో ఏదో అందా కొన్నాళ్ళ పాటు ఉందాం ఇలాగా అని అనుకుంటా. వచ్చే ఫంక్షన్ అని మిగులుతుంది కదా మీకు. ఏదో ఎంత నెలకి ఏదైనా మీరు సాయం చేయండి కొంచెం. కాదమ్మా, ఈ డబ్బులు మీకు అలా మిగిలిపోతాయి కదా. మాతో ఉంటే భోజనం పెడతాం, చక్కగా రూమ్ ఉంటుంది. మీరు మాకేం పని కూడా చేయక్కర్లేదు. మీ తిండి మీరు వండుకోండి, మీరు తిండి మీరు తినండి. మీకు అన్ని పెడతాము. ఈ రెంట్ మిగులుతుంది కదా. వచ్చే ఫంక్షన్ అలా మీకు దాచుకోవడానికి అవుతుంది కదా. కొన్నాళ్ళ పాటు ఇలా ఉందామని అడిగా. కొంచెం ఏదో మీ దయ ఉంటే సాయం చెయ్యండి. ఏ సాయం చేయమంటారు? డబ్బులే నెలకేదో ఇంత అని. ఇంత అంటే ఎంత? మీ దయ. అది నేనేమి మా అన్నం. అంతేగాని ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికి కదలడానికి మాత్రం ఇష్టపడరు ఎవరు కూడా. మీరని కాదు, అందరూ అదే సమస్య మాకు. రెండమ్మా మేము బాగానే చూసుకుంటాం, ఇప్పుడు ఎక్కడ దాన్ని పెడతాం అన్నా కూడా మీలాంటి తల్లుల కోసం చాలామంది అడుగుతూ ఉంటారు. మా అమ్మలా అనిపిస్తున్నారు, మా ఇంట్లో పెట్టుకుంటాం, భోజనం అది పెట్టి బాగా చూసుకుంటాం అంటే అంటారు. వాళ్ళకి నేను చెప్పలేని సమాధానం. మీరేమో రానంటారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను అప్పుడే 20 ఏళ్ళు పోయినా. 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. అతనే కింద ఉండేవారు. ఆయన చనిపోయింది ఇదే బిల్డింగ్ లో. ఇదే బిల్డింగ్. మా ఆయన గారు చనిపోయారు. ఇంకా ఒక్కదాని కదా కింద మేడ మీదకి వచ్చి. అంతేలే. బ్రతుకున్నంత వరకు మీ ఆయన మిమ్మల్ని బాగానే చూసుకున్నారు? చాలా బాగా చూసారు. బాగా చూసుకున్నారా? ప్రేమగానే చూసుకున్నారు? పిల్లలు లేరని ఏమి ఇబ్బంది? అదేమీ లేదు, బాగా చూసారు. నేను అతను చూసి ఆయన నన్ను చూసారా? చనిపోయిన నుంచే బాధలు ఎక్కువైపోయేలాగా ఒంటరిగా అయిపోయాను. నేను బియ్యం అయితే ఇస్తాను, తీసుకోండి ప్రస్తుతానికి. అలాగే. అన్నీ ఉంటాయమ్మా. పప్పులు, ఓకే, ఆయిల్, టీ పొడి, ఓకే, కోకోనట్ ఆయిల్, సాల్ట్, సోప్స్ అన్నీ ఉంటాయిలేండి. అంటే నేను చెక్ చేసుకుంటాను మళ్ళీ అన్నీ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ప్యాకెట్లో. సో బియ్యం అమ్మ 10 కిలోలు. ఓకే. మా వాళ్ళు చీర పెట్టడం మర్చిపోయారు. అయ్యో పర్వాలేదు. 1000 రూపాయలు చీర పెట్టుకోండి, సరేనా? చీర కొనుక్కోండి. అలాగే. ఓకే. మీరు అందరూ సాయం చేస్తున్నారు కదా. రండి అమ్మా, మీ చేతి ఇవ్వండి. రండి, ఇవ్వమ్మా. నువ్వు ఇవి చెప్తాను. దమ్మా, నువ్వు కూడా రా. అమ్మ మీరు కూడా రండి. మీరు కూడా మీ చేతి ఇవ్వండి. నేను మీకు ఇస్తున్నాను కదా, మీరు అందరు కలిపి ఇవ్వండి. మీరా ఇలాగే సంతోషంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా మీ దయ నిజంగా. సరే, నువ్వేదో అడిగావు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తాను. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంప్రెస్ అయ్యి ఈ పంతులమ్మ మామగారికి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూద్దాము. ఎవరు 1 వీక్ వరకు వెయిట్ చేస్తాను. ఎవరు ముందుకు రాకపోతే నువ్వు ఏదైతే అనుకున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడిని, నీ లోపల ఉన్న మంచి మనసే నీ దేవుడు అనమాట. ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అంత మంచి జరుగుతుంది ఇక్కడ నుంచి మీకు. అలాగే మేడం, సంతోషంగా ఉండండి. చాలా సంతోషం.
సో ఎవరైనా బామ్మగారికి నేను ఇస్తాను ప్రతి నెల, ఈ అమ్మ మా సోదరులా ఉన్నారు, లేకపోతే మా అమ్మగారిలా ఉన్నారు, మా నాన్నమ్మగారిలా ఉన్నారు అని ఎవరైనా అనుకుంటే కనుక డెఫినెట్గా ఈవిడ ఫంక్షన్ డ్యూటీ నేను తీసుకుంటానని మీలో ఎవరైనా అనుకుంటే కనుక కింద కాంటాక్ట్ నెంబర్ కనబడుతుంది కదా, మీరు ఒకసారి మీ డీటెయిల్స్ పంపించి నేను చూసుకుంటానని ఎవరైనా అంటే కనుక ఓకేనండి. మీరు ఎవరు లేకపోయినా శ్రీదేవి అనేది ఉంటుంది. చాలామంది బామ్మలకి ఇస్తున్నట్టుగానే ఈ అమ్మగారికి కూడా ఆ లిస్టులో ఈ రోజు నుంచి ఆమె పేరు చేరిపోతుంది. ఓకే అమ్మ, ఈ రేషన్ ఉన్నంత వరకు మేము మళ్ళీ మిమ్మల్ని టచ్ చేయము. మీకు ఇచ్చిన 4,000 జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఇది అయిన తర్వాత మేము మళ్ళీ మీకు లైఫ్లో ఎంటర్ అవుతాము. ఇక మీకు ఉన్నంత వరకు కూడా చూసుకుంటాం. సంతోషం తల్లి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలాగేనండి, చాలా చాలా సంతోషం.